హాయ్ ఫ్రెండ్స్, మీనా ముక్తేశ్వర్ గారు రచించిన చిలిపి కోడలు ధారావాహికలో ఇంతవరకు మనం 26 భాగాలు చదువుకున్నాం కదా. ఈరోజు 27వ భాగంలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ఎంతైనా మీ నాన్నగారు హీరో అబ్బా, ఆ స్టైలు, ఆ డ్యాన్సు మేము కూడా చూసాము. ఇన్ని రోజులు మీరు ఇంత బాగా ఎలా డ్యాన్స్ చేస్తున్నారా అనుకునేదాన్ని అంటూ ఉషా కళ్ళు తిప్పుకుంటూ మాట్లాడుతోంది సుధీర్తో. ఇన్ని రోజులు బాగా ఎంజాయ్ చేశారు నా డ్యాన్స్ మీరంతా. ఇప్పుడు సడన్గా సీనియర్ యాక్టర్ నాగేశ్వరరావు గారి డ్యాన్స్ బెటర్ అంటున్నారు అన్నాడు సుధీర్. నాగేశ్వరరావు గారు కాదండి, మీ నాన్నగారు అంది ఉష. ఓల్డ్ హీరోల డ్యాన్స్ని నాగేశ్వరరావు గారితోనే పోల్చాలి, మనం ఆల్ టైమ్ ఎవర్ గ్రీన్ డ్యాన్సర్ కదా అంటూ కాలర్ ఎగరేసి స్టైల్గా చెప్పాడు సుధీర్. ఎవర్ గ్రీన్ హీరో గారు, మరి మీ హీరోయిన్తో ఒక స్టెప్ వేస్తారా అని ఉష డ్యాన్స్ వేయసాగింది. హలో, పిండి కొడుతున్నావా, తిరగలి తిప్పుతున్నావా, డ్యాన్స్ అంటే ఇది అంటూ సుధీర్ డ్యాన్స్ వేయసాగాడు. మీ డ్యాన్స్ చూడాలని నేను కావాలనే అలా వేశాను అనింది ఉష. అమ్మ దొంగ, మీ ఆడవాళ్ళు మహాముదుర్లే, మీకు కావలసింది ఏదో ఒక రకంగా మా దగ్గర నుంచి లాగేస్తారు అంటూ ఉష చెయ్యి పట్టుకొని మరీ డ్యాన్స్ వేయసాగాడు. సిరప్ ఒక్కసారి వెయ్యటంతోనే కన్నయ్యకు జ్వరం తగ్గిపోయింది అంది ఉష. వాడు నా కొడుకే, అందుకే అంత పవర్ఫుల్గా ఉంటాడు అన్నాడు సుధీర్. ఏమీ కాదు, మీలాగా ఇంజెక్షన్ చేయించుకోవాలంటే భయం, అందుకే జ్వరం తొందరగా తగ్గించుకున్నాడంటూ పక్కపక్కా నవ్వింది ఉష. నిన్ను అంటూ ఉషను వెనక నుండి గట్టిగా పట్టుకున్నాడు సుధీర్. ఎదర నుండి వచ్చేది సింహం, వెనక నుండి వచ్చేది మీరే చెప్పాలి అంటూ పడి పడి నవ్వింది ఉష. ఎదర ఉన్నది ఆడజీవి అని తెలిస్తే ఇలాగే వస్తుంది సింహం అయినా ఎవరైనా అని కొంటెగా అన్నాడు సుధీర్. మీరు బాగా ముదిరిపోయారు అంది ఉష. నీలాంటి దానితో 2 ఏళ్లుగా సంసారం చేస్తున్నాను, ముదిరిపోనా అంటూ సుధీర్ అనగానే ఉష చేసిన అల్లరి అంతా ఇంతా కాదు. అమ్మా సుమా, బంగారం అన్నాడు ఉత్తేజ్. అయ్యబాబోయ్, ఇది ఏంటి అన్నట్లు చూసింది సుమ. రామ్మా, నీ దాసుని కరుణించమ్మా అంటూ పాడసాగాడు. ఎందుకలా భయపడిపోతున్నావు అన్నాడు ఉత్తేజ్. బంగారం అంటేను అంది సుమ కళ్ళు పెద్దవి చేసి అమాయకంగా చూస్తూ. నువ్వు నిజంగా నా బంగారానివి కదా, పూర్తిగా ఈ ఉత్తేజ్ నీకు బానిస అయిపోయాడు అంటూ నవ్వాడు ఉత్తేజ్. మీరు చాలా చక్కగా పాడుతున్నారు అండి అంది సుమ. అవును, నా పాటలకు కాలేజీలో ప్రైజులు కూడా వచ్చాయి అన్నాడు ఉత్తేజ్. అవునా, మరి ఎందుకని ఇన్నాళ్ళు పాడలేదు? నా గొంతుకు బీరువాడు అడ్డం వచ్చాడు, ఇప్పుడు ఫ్రెష్ అయింది కదా వాయిస్, అందుకని ధైర్యంగా పాడుతున్నాను అన్నాడు ఉత్తేజ్. ఇక అందంగా పాడతాను నీకోసం అని సుమను దగ్గరకు లాక్కొని పాడటం ప్రారంభించాడు ఉత్తేజ్. సుమ మురిసిపోతూ చూస్తోంది భర్తను. సుమకు పాటలు అంటే చాలా ఇష్టం. ఈనాటి బంధమేనాటిదో, ఏనాడు పెనవేసి ముడివేసెనో, ఇలా ఎవరి ఆనందాల్లో వాళ్ళు ఉన్నారు. అమ్మా అమ్మా అంటూ తలుపు కొట్టాడు అనంతు. ఏరా, ఈ సమయంలో ఏమైంది అంటూ కంగారుగా తలుపు తీసింది ప్రశాంతి. అబ్బే, అంత ఇది ఏమీ లేదమ్మా, ఉమకు కడుపులో నొప్పి వస్తుందట, డాక్టర్ గారికి ఫోన్ చేశాను, వెంటనే తీసుకురమ్మన్నారు అని చెప్పాడు. ప్రశాంతి గారు ఉమ దగ్గరకు వెళ్ళారు. నొప్పితో గిలగిలలాడుతోంది ఉమ. ప్రశాంతి గారు కంగారుగా ఏంటమ్మా ఏమైంది అంటూ ఉమ తలపై చేయి వేసి నిమురుతూ అడిగారు. అత్తయ్య, ఇంత నొప్పి నేను ఎప్పుడూ ఎరగను అని ఉమ కళ్ళ వెంట నీరు ధారలా ప్రవహిస్తుంది. ప్రశాంతి గారికి దుఃఖం ఆగలేదు. ప్రభాకర్ గారు కొడుకులు అందరినీ పిలిచారు. అందరూ కంగారు పడిపోయారు. ఉమా, ఇప్పటిదాకా బాగానే ఉన్నావు కదా, ఏమైంది అంది సుమ గాబరాగా. అక్క, ఏమైంది అంటూ కన్నీళ్లు పెట్టుకుంది ఉష. ప్రశాంతి గారికి కన్నీరు ఆగటం లేదు. అనంతకి చాలా భయంగా ఉంది. ఇంతలో సుధీర్ ఉత్తేజ్ కారు తీసుకొని వచ్చారు. ఉమను ఎత్తుకుని తీసుకువెళ్లాల్సిన పరిస్థితి వచ్చింది. సుధీర్ కాళ్ళ వైపు పట్టుకున్నాడు. అంత నొప్పిలో కూడా వద్దులే సుధీర్ అనింది ఉమ. ఊరుకోమ్మా, వదిన అంటే తల్లితో సమానం, ఏమీ కాదు, నువ్వు ఏమీ ఆలోచించకు అంది ప్రశాంతి. ప్రశాంతి గారు ఉష ఇంటి దగ్గర పిల్లలతోనే ఉన్నారు. మిగిలిన వారంతా హాస్పిటల్కు వెళ్ళారు. ఏమైంది ఉమకు అంటూ బాధపడింది వరాలమ్మ. ఏమో, ఆ భగవంతునికే తెలియాలి, అల్లాడిపోతోంది బిడ్డ అని ఏడ్చేశారు ప్రశాంతి గారు. ఉష కళ్ళు తుడుచుకుంటూ, అత్తయ్య గారు మీరు జాగ్రత్త, ఏమీ ఆలోచించకండి, అక్కకు ఏమీ కాదు, భగవంతుడు ఎప్పుడూ మనకి మంచే చేస్తాడు అంటూ
ఓర్చుకోలేక ఏడ్చేసింది పెద్దగా ఉష. వరాలమ్మకు ఆశ్చర్యం కలిగింది. ఇంత వయసున్న నేను ఎప్పుడూ చూడని దృశ్యాలు నా కొడుకు ఇంట్లో చూస్తున్నాను. కోడల కోసం అల్లాడిపోతున్నారు అత్తమామలు, తోడి కోడల కోసం ఏడ్చేస్తున్నారు తోటి కోడళ్ళు. మిగిలిన వారంతా కంగారుగా ఆపత్కాలంలో సమయస్ఫూర్తిగా వ్యవహరిస్తున్నారు. ఇదివరకు మా రోజుల్లో మా వరకు ఇలా ఉండేది కాదు. కడుపుతో ఉండి అమ్మవారు పోసినా నన్ను ఎవ్వరూ పట్టించుకోలేదు. అత్తగారు మామగారు అన్న అహంకారాలు నిజాన్ని నాటకంగా అనుకునే మిగిలినవారు. పైకి చూస్తూ దేవుడికి దండం పెట్టి తండ్రి ఉషకు ఏమీ కాకూడదు అని నమస్కరించుకుంది వరాలమ్మ. ఒకదాని తర్వాత ఒకటి గండాలు ఇలా వస్తున్నాయి ఏంటిరా ఉష అని బాధపడింది ప్రశాంతి గారు. ఇలాంటి విషయాలకు అస్సలు ఓర్చుకోలేని ఉష తన బాధను తన మింగి అత్తగారిని ఓదార్చడం చాలా కష్టంగా అనిపించింది పాపం. హాస్టల్లో డాక్టర్ గారు ఉమను చెకప్ చేస్తున్నారు. అదృష్టం కొద్దీ ఆ రోజు అర్జెంటు కేసు వస్తే హాస్పిటల్లోనే ఉన్నారు. స్కానింగ్ తీసిన డాక్టర్ అమ్మ సంశయంలో పడింది. కుటుంబ సభ్యులను అడిగి తీసుకోవాల్సిన నిర్ణయం ఇది అనుకొని ఉమకు ఇంజెక్షన్ చేసి సెలైన్ పెట్టారు. డాక్టర్ గారు పిలిచేసరికి అందరూ ఆ రూంలోకి వెళ్ళారు. సుమ ఏం చెప్తారో అన్న భయంతో భగవంతుడికి దండాలు పెట్టుకుంటూ బయటే కూర్చుండిపోయింది. మనసులో మొక్కుకుంది అమ్మవారిని, అమ్మా శాంభవీమాత, ఉమకు ఏమీ కాకుండా చూడు తల్లి, నీకు చీర పెట్టి పొంగలి పెట్టుకుంటాము మా కుటుంబం మొత్తం. సుమకు శాంభవీమాత మీద బాగా నమ్మకం. ఉష ఫోన్ దగ్గర పెట్టుకొని అలాగే కూర్చొని చూస్తూ ఉంది దాని వంక. ప్రభాకర్ గారు, స్కానింగ్ తీశాము, ఉమకు కడుపులో గడ్డ పగిలింది, అర్జెంటుగా ఆపరేషన్ చేయాలి. మరొక విషయం మీతో చెప్పాలి అంటున్న డాక్టర్ గారి వైపు అందరూ భయంగా చూస్తున్నారు. ప్రశాంతి గారు చాలీసా చేయసాగారు కోడలు ఆరోగ్యం బాగుండాలని మనసులో కోరుకుంటూ. ఉష కృష్ణ కృష్ణ అంటూ నామజపం చేయసాగింది మనసులో. కానీ చూపు మాత్రం ఫోను వైపే ఉంది. వరాలమ్మ ఏదో ప్రార్థిస్తూ ఉంది. పాపం ఏమీ తెలియని పసివాళ్ళు నిద్రపోతున్నారు. బబ్బులు తల నిమురుతూ కళ్ళు తుడుచుకున్నారు ప్రశాంతి గారు. హాస్పిటల్లో డాక్టర్ గారు చెప్పే మాటలు వింటున్నారు ప్రభాకర్ గారు. అందరూ అలాగే చూస్తున్నారు భయంగా. ఉమా ప్రెగ్నెన్సీతో కూడా ఉంది. ఆపరేషన్ చేసేటప్పుడు తెలుస్తుంది లోపల పరిస్థితి. ఏదైనా ప్రాబ్లం ఉంటే గర్భసంచి కూడా తీసివేయాల్సి వస్తుంది. మీకు చెప్పాలి కాబట్టి చెబుతున్నాను అంది డాక్టర్ అమ్మ. అనంత్ మాట్లాడుతూ, నాకు ఉమే ముఖ్యం డాక్టర్ గారు, ఒకవేళ అవసరం అయితే మీకు ఎలా సాధ్యపడితే అలా చేయండి అని చెప్పాడు. అవునండి, ఉమకు ఇబ్బంది లేకుండా చూడండి చాలు అన్నారు ప్రభాకర్ గారు. సుమకు ఆశ్చర్యం కలిగింది. ఏమిటో ఈ మధ్య నాకు ఒక బాధ ఒక సంతోషం కలిపి వస్తున్నాయి. శాంభవీమాత ఉమని కాపాడు ముందు, తరువాత వీలైతే బిడ్డను కూడా రక్షించు అని దండం పెట్టుకుంది. పెయిన్ తగ్గడానికి ఇంజెక్షన్స్ ఇచ్చేసరికి ఉమా నిద్రపోయింది. ఆపరేషన్ థియేటర్లోకి తీసుకువెళ్లారు ఉమను. ఆ మాటే ఫోన్ చేసి చెప్పారు వివరంగా ప్రభాకర్ గారు ప్రశాంతికి. శివచాలీసా 11 సార్లు చెయ్యాలి అని మనసులో చేయసాగింది ప్రశాంతి. తండ్రి తల్లి బిడ్డలు ఇద్దరినీ కాపాడు నాయనా పరమేశ్వర, నీ ఆజ్ఞ లేనిదే ఏదీ ఉండదు అని అనుకుంటూ సాకే తన కుటుంబ సభ్యులతో బయలుదేరాడు. దగ్గరలోకి వచ్చేశాడు. ఉమకు బాగోలేదన్న దగ్గర నుంచి అందరికీ ఒకటే టెన్షన్. ఉమ తల్లి తండ్రులకు కన్నీరు ఆగటం లేదు. 2:30 గంట పట్టింది ఆపరేషన్. కుటుంబ సభ్యులు మొత్తం వెయిట్ చేస్తున్నారు. డాక్టర్ అమ్మ బయటకు వచ్చింది. మీ మనవడికి ఏ బాధ లేకుండా ఆపరేషన్ సక్సెస్ అయింది అంటూ నవ్వుతూ చెప్పింది. అందరూ ఆనందపడిపోయారు. చాలా విచిత్రం, కొందరికి ప్రాణాపాయం కలిగే పరిస్థితి. మాకు కూడా కాస్త నమ్మకం తక్కువగానే ఉంది. మొత్తానికి ఉమ జయించింది అని నవ్వుతూ చెప్పింది ఫ్యామిలీ డాక్టర్. అనంత్ ఒక్కసారి ఏడ్చేశాడు. అన్నదమ్ములిద్దరూ అటొకరు ఇటొకరుగా దగ్గరకు తీసుకున్నారు ఉత్తే సుధీర్. అనంతుని ఓదారిస్తూ వాళ్ళిద్దరూ కనపడకుండా కళ్ళు తుడుచుకున్నారు. సాకేత్ అనంత్ భుజం మీద తట్టాడు. ప్రభాకర్ గారు అనంత్ తల నిమురుతూ తన దగ్గర కూర్చోబెట్టుకున్నారు. నాన్న, ఉమకి ఏమన్నా అయితే నేను అసలు బ్రతికే వాడిని కాదు అంటూ బాధపడ్డాడు అనంత్. ఊరుకోరా, అంతా బాగానే ఉందిగా అంటూ ఓదార్చారు ప్రభాకర్ గారు కళ్ళు తుడుచుకుంటూ. సుమ, అమ్మయ్య శాంభవీమాత కాపాడావమ్మా అన్నట్టుగానే అని మనసులో దండం పెట్టుకుంది. ఇక్కడ ఒకరు ఉండి మీరు అందరూ వెళ్ళిపోండి అని చెప్పారు డాక్టర్ గారు. ఉమా వాళ్ళ తల్లిదండ్రులు డోర్లో నుండి కూతుర్ని చూసుకున్నారు.
అందరూ ఉమను చూసి ఇంటికి బయలుదేరారు వెళ్ళేవాళ్ళు. అనంతు ఉంటే సుధీర్ కూడా తోడు ఉన్నాడు. అమ్మయ్య, ఉమకి ఆపరేషన్ చక్కగా జరిగిపోయింది. భగవంతుడా, నా మొర ఆలకించావురా అంటూ ఆనందంగా అన్నారు ప్రశాంతి గారు. లోపల బాబు కూడా ఉన్నాడు అంటూ నవ్వింది ఉష. వరాలమ్మ, ఉమా తల్లిదండ్రులు, కావ్య అందరూ సంతోషపడ్డారు. ఒక కష్టం వచ్చినప్పుడు అందరూ స్ట్రాంగ్గా ఉండి తట్టుకునే శక్తి ఉంది ప్రశాంతి నిలయంలో సభ్యులకు. అలాగే సుఖాన్ని అందరూ పంచుకునే ఆనందం ఉంది. అందుకే ప్రశాంతి నిలయంలో ఎప్పుడూ ప్రశాంతంగానే ఉంటుంది అనుకున్నాడు సాకేత్ మనస్ఫూర్తిగా. వచ్చిన బంధువులకు అన్ని ఏర్పాట్లు చూశారు సుమా, ఉష. గిర్రున 5 రోజులు చకచకా తిరిగిపోయాయి. ఉమను ఇంటికి తీసుకువచ్చారు. ఉమకు దిష్టి తీసి లోపలికి తీసుకువెళ్ళారు. ప్రణతి మాట్లాడుతూ, పిన్ని, నీ కడుపులో తమ్ముడు ఉన్నాడు కదా, వాడు అప్పుడే నిన్ను ఏమి ఇబ్బంది పెట్టాడు అంది. సై చిన్న వరాలమ్మ, నువ్వు ఇటు రావే, ముదురు మాటలు నువ్వు, అందుకే నిన్ను వరాలమ్మ అనేది అంటూ వరాలమ్మ వైపు చూస్తూ అన్నాడు సుధీర్. దివాకర్ దంపతులు వచ్చారు ప్రశాంతి నిలయానికి. అందరి పలకరింపులు అన్నీ అయ్యాయి. కావ్యను ఉమా అన్న భార్యగా పరిచయం చేశారు. చాలా చక్కగా ఉంది కదండి అంది సీమ. అవును అని కావ్య వైపు అలాగే చూశాడు దివాకర్ ప్రేమగా. ఉమను అందరూ జాగ్రత్తగా పట్టించుకొని చూసుకుంటున్నారు. చాలా ఆనందపడిపోయారు ఉమా తల్లిదండ్రులు. కావ్య సీమంతం వేడుకలకు కావలసినవి చేయడం మొదలుపెట్టారు అందరూ. కలకలలాడుతూ చేసేందుకు జనం ఉండాలే కానీ అంగరంగ వైభోగంగా చేసేస్తారు ముత్తైదువులందరూ కలిసి. అలా మామిడి తోరణాలతో బంతి పూలతో అలంకరించేశారు ఇల్లంతా. చలివిడి, లడ్డూలు, స్వీట్స్ అన్నీ రెడీ చేసేశారు ప్రశాంతి గారు, సీమ, సుమ, ఉష. ఉమా వాళ్ళ అమ్మాయి సహాయం చేయబోతే, వద్దులే మీరు అత్తగారు కదా ఎంతైనా అని నవ్వారు ప్రశాంతి గారు. అయినా ఆవిడ కూడా అన్ని పనుల్లో సహాయం చేశారు. అవును, పాత్రల గొప్పతనాలకు పోయి అదొక దర్భంగా ముడుచుకుపోయి ఒక పక్కన కూర్చునే కన్నా అందరితో కలిసిమెలిసి ఉంటే ఆ ఆనందమే వేరు. అత్తగారం లేదు, కోడలం లేదు, వియ్యపురాలం లేదు, కానీ గౌరవాలకు ప్రేమాలకు లోటు కూడా లేదు. ఎన్నో లక్షలు పెట్టి పెళ్ళిళ్ళు చేస్తారు. ఒక్కోసారి బ్రాహ్మణుడికి ఇచ్చే 100 రూపాయల కోసం గొడవ పడడం మనం ఎన్నో చూస్తుంటాం. ఎంతో ఖర్చు పెట్టి పెళ్లి చేసి ప్రధానం మాత్రం తేలికగా చేయడం చేస్తూ ఉంటారు కొందరు. ప్రధానం అనేది మగ పెళ్లివారి గౌరవానికి సంబంధించిన విషయం. అది కాపాడుకోవాల్సిన ధర్మం కూడా వారిదే. అలాగే ఆడపెళ్లివారు కూడా. అడగకపోతే ఆడపడుచు కట్నం ఇవ్వరు కొందరు. కానీ ఆ ఇంటి ఆడపిల్ల మనసు తృప్తి చెందితే ఆ ఆనందం నూరేళ్ళు ఉంటుంది. ఆడపిల్ల అంటే ఎవరో కాదు, సాక్షాత్ మహాలక్ష్మీదేవి. ఎవరికి వారు తమ మాట గెలవాలి అన్న పట్టుదల తప్పితే మన మీద పక్కవారికి అసలు ప్రేమ పుడుతుందా అన్న ఆలోచన ఉండాలి. ఆ ప్రేమనే కాపాడుకోవాలి ప్రతి ఒక్కరూ గౌరవంతో. కలిసిమెలిసి ప్రేమతో ఉంటే అలాంటి ఇబ్బందులు ఏమీ ఉండవు. అమ్మాయి వేడుక అంతా మీ చేతుల మీద జరగాలి అంది కావ్య కళ్ళనీళ్లతో ప్రశాంతి గారితో. ప్రశాంతి గారికి అర్థం అయింది. దివాకర్ దంపతులు వచ్చేసరికి ఆ పని వాళ్లకు అప్పచెప్తామేమో అని పిచ్చి పిల్ల భయపడినట్లు ఉంది. తప్పకుండానమ్మా అంటూ తల నిమురుతూ చెప్పింది ప్రశాంతి. నీళ్లు పోసుకున్నాక మరింత అందంగా ఉంది, ఖచ్చితంగా ఆడపిల్ల పుడుతుంది అంది నవ్వుతూ వరాలమ్మ. ఒకవేళ కూతురు పుడితే ఆ పిల్ల కోసం మన ఇంట్లో 3 అబ్బాయిలు ఉన్నారు అన్నాడు ప్రభాకర్ గారు. అవునవును, మా ఇంట్లో కూడా ఒకడు ఉన్నాడు మనవడు అని నవ్వింది సీమ. ముత్తైదువులు అందరూ కావ్యను కూర్చోబెట్టి కుర్చీలో అక్షింతలు వేశారు. సుమ, ఉష పేరంటాలను పిలవడానికి వెళ్ళారు. కుర్చీలో కూర్చొని ఉమ అందరితో జోక్స్ వేస్తూ నవ్వుతూ ఉంది. కావ్యను ఆటలు పట్టించసాగింది. కావ్య సిగ్గుపడుతూ నవ్వుతుంది. చూసేవారికి ఈ దృశ్యాలు చాలా అందంగా కనిపించాయి. ఇక మన సుధీర్ భలే భలే ఫోటోలు తీస్తున్నాడు. ఈసారి నీకు పుట్టేవాడు సామాన్యుడు కాదే, నిన్ను మృత్యుంజయురాలిని చేశాడు లోపలే ఉండి అని అన్నాడు సాకేత్ ఉమతో. పేరంటాలు అందరూ వచ్చారు. పసుపు, కుంకుమ, గంధం అన్నీ ఇచ్చారు ఉష, ఉమ, సుమ. ఉమని కూర్చోమన్నారు ప్రశాంతి గారు. అత్తగారి పక్కనే కూర్చుంది ఉమ. ఆరోగ్యంలో ఏ లోపాలు ఉన్నా ఆ కుటుంబంలోని ఆనందాలతో మృత్యువును కూడా జయించేస్తారు మన ప్రశాంతి నిలయంలోని వాళ్ళు. ఆ మాటే చెప్పుకుంటున్నారు వచ్చిన పేరంటాలు. చాలా చక్కగా అందంగా జరుగుతోంది కార్యక్రమం. ప్రశాంతి గారు, ప్రభాకర్ గారు దీవించారు. మొదటగా కావ్యను అడిగి గంధం కర పట్టు చీరకు ఎర్ర అంచురంగు చీర తీసుకువచ్చారు ప్రశాంతి గారు.
ఆ చీరనే కడితే దిగి వచ్చిన మహాలక్ష్మిలా ఉంది కావ్య. అందరి చీర కన్నా మా చెల్లి చీర బాగుంది అన్నాడు సుధీర్. ఎంతైనా మీ చెల్లి కదా అంది ఉష. సీమకు ఆశ్చర్యం కలిగింది. ఇంట్లో కోడల తరపు బంధువు అయినా కావ్యను అంత ప్రేమగా చూస్తున్నారు అని అనుకుంది. పైగా కూతురులాగా సీమంతం వేడుకలు కూడా చేస్తున్నారు అని కొద్దిగా ఆలోచనలో పడింది. తల్లిదండ్రులు లేని అనాథ కావ్య అని అడిగింది సడన్గా సీమ. తప్పమ్మా, అలా అనకూడదు, కావ్య వింటే బాధపడుతుంది అన్నారు ప్రభాకర్ గారు. మరి వాళ్ళ అమ్మా నాన్న ఏరి అంది సీమ. ఫంక్షన్ గ్రాండ్గా అయిపోయి అందరూ భోజనాలకు కూర్చున్నారు. లోపల సీమ, ప్రశాంతి, ప్రభాకర్, దివాకర్ గారు, వరాలమ్మ ఉన్నారు. అయ్యో కావ్య, ఎవరో నీకు తెలియదంటే సీమ అంది వరాలమ్మ. అమ్మకు భోజనం పెట్టండి అన్నారు ప్రభాకర్ గారు మాట మారుస్తూ. దివాకర్ కంగారుగా అక్కడి నుంచి లేచి వెళ్ళిపోయాడు. ఏమీ తెలియని పిల్లలు గోలగోలగా అల్లరి చేస్తూ ఆనందంగా తిరుగుతున్నారు వారి మధ్యనే. సీమ అలాగే చూడసాగింది వరాలమ్మ వైపు. నాకు తెలియాల్సిన సంగతి ఏమిటి అత్తయ్య అంది సీమ వరాలమ్మ వైపు విచిత్రంగా చూస్తూ. వేసి విరముఖాల్లారా, తోడికోడలు ఇద్దరు దొందే. నువ్వేదో తెలివిగలదానివి అనుకున్నాను అంది వెటకారంగా వరాలమ్మ. అమ్మా, అన్నం తిన్నావు కదా, కాసేపు పడుకో అన్నారు ప్రభాకర్ గారు. మీరంతా నా దగ్గర ఏదో దాస్తున్నారు. అసలు ఆ అమ్మాయి ఎవరు? మీరు అంత శ్రద్ధగా పెళ్లి చేసి ఇప్పుడు కార్యక్రమాలు కూడా ఎందుకు చేస్తున్నారు తల్లిదండ్రుల హోదాలో ఉండి అని అడిగింది సీమ. చూడమ్మా, నువ్వు అనుకుంటున్నట్లు ఇక్కడ ఏ రహస్యాలు లేవు. భోజనాలు వచ్చాయి, భోజనాలు కానివ్వండి అన్నారు ప్రభాకర్ గారు. ఎవరో తెలియని అనాథకు మీరు అన్నీ చేయడం ఏమిటో, ఆ అమ్మాయిని ఉమా అమ్మ వాళ్ళ ఇంట్లో కోడలుగా కలుపుకోవడం ఏమిటో నాకు అంతా విడ్డూరంగా ఉంది అంది సీమ. చక్కగా డాబా మీద అందరూ భోజనాలు చేస్తున్నారు. కోలాహలంగా ఉంది వాతావరణం. ఉమను రెస్ట్ తీసుకోమంటే అలాగే కూర్చొని పైన అందరితో మాట్లాడుతూ ఉంది. పిల్లలందరికీ సుమ, ఉష అన్నాలు తినిపిస్తూ ఉన్నారు. ఉత్తేజ్, అనంత్, సుధీర్ వచ్చిన వాళ్ళకి అన్ని ఏర్పాట్లు చూస్తున్నారు. అన్నం వద్దు, ఏమీ వద్దు. నన్ను మీ కుటుంబంలో ఒక సభ్యురాలిగా చూడటం లేదు మీరు అంది సీమ. ఏ బాధ్యతలు వెలగబెట్టారని నిన్ను అంత గొప్పగా చూడాలి అంది వరాలమ్మ కోపంగా. సీమ, దివాకర్ సంగతి నీకు తెలియదా అంది ప్రశాంతి. ఏం తెలియాలి అంది సీమ. ఎందుకు, మనకు తెలిసినవి తెలిసినట్టు మాట్లాడితే నిజాలు వాటంతట అవే వస్తాయి బయటకి అంది ప్రశాంతి గట్టిగానే. మౌనంగా అలాగే చూస్తూ ఉంది సీమ. మీరు ఇండియా వదిలి వెళ్ళినప్పటి పరిస్థితులు గుర్తు చేసుకో అన్నారు ప్రశాంతి గారు. ఇక్కడ దివాకర్ సంగతి తెలిసే కదా నువ్వు ఇండియా వదిలి వెళ్ళిపోయావు. ఆ అమ్మాయికి ఒక కూతురు ఉందన్న సంగతి కూడా నీకు తెలుసు. మరలా వాళ్ళ వైపు చూడకుండా భర్తను కంట్రోల్లో పెట్టావు. తెలియకుండానే పెట్టావా అంది ప్రశాంతి. అవును అంది సీమ తల వంచుకొని. మరిక దాపరికం ఏముంది, నీకు తెలియంది ఏముంది, ఒకరు దాచేదేముంది. దివాకర్కి పుట్టిన అమ్మాయి ఈ కావ్య అంది ప్రశాంతి. అంటే నాకు ఏమీ తెలియకుండా ఆ పిల్లని తీసుకువచ్చి పెళ్లి చేసి పేరంటాలు చేస్తారా? ముందుసారి ఆయన గారు వచ్చింది ఈ అమ్మాయి పెళ్లి నిర్వాహకానికేనా అని గట్టిగా అంది సీమ. ఇందులో గొంతు చించుకోవాల్సినంత పని ఏమీ లేదు. తప్పు చేసింది నీ భర్త అంటే సగం తప్పు నీది ఉంది. ఆ అమ్మాయిని ఎందుకు మనం అనుకునేది అంది ప్రశాంతి. అంటే ఆయన చేరదీసిన దాని కూతురుకి మీరు పెళ్లి చేసి మీరు మంచివాళ్ళు, ఏమీ తెలియని నన్ను చెడ్డదాని చేశారా అంది సీమ ఉక్రోషంతో. నీకు జరిగిన పాత విషయాలు అన్నీ తెలుసు సీమ. కావ్య తల్లిని పెళ్లి చేసుకున్నాడు దివాకర్. అన్నీ తెలిసి నువ్వు అతనిని దూరంగా తీసుకొని వెళ్ళిపోయావు. ఎంత కాదనుకున్నా నీ భర్త రక్తం పంచుకు పుట్టిన అమ్మాయి. నీ భర్త ధైర్యం చేయలేకపోయినా ఆ బాధ్యత మీ బావగారు నిర్వర్తించారు. ఆ అమ్మాయిని మా బిడ్డగా మేము అనుకున్నాము. అందుకే సాకేత్కి ఇచ్చి పెళ్లి చేశాము. తప్పు ఉన్న మనమే ఇన్ని లెక్కలు పెడుతున్నాము. తప్పు చూడకుండా తమ బిడ్డను కలుపుకున్నారు సాకేత్ తల్లిదండ్రులు. ఇప్పుడు అనుకుని గొడవ పెట్టుకొని ఏం సుఖం? జరిగిన దానిని మార్చలేము కదా. అందుకే జరగాల్సిన దాన్ని చక్కబెట్టుకుంటే సరిపోతుంది. నీకేం బాధ అక్కర్లేదు. ఆ అమ్మాయి బాధ్యత మేము తీసుకున్నాము. మరి ఎప్పుడు కావ్యని అనాథ అని అనవద్దు అని కోపంగా గట్టిగా చెప్పింది ప్రశాంతి. మన తప్పు వల్ల ఒక ఆడపిల్ల జీవితం అన్యాయం అవటం కరెక్ట్ అంటావా? తప్పులు చేసింది పెద్దలు. ఆ పిల్లకి ఏం తెలుసు? తల్లి కూడా లేకుండా సంఘంలో ఒంటరిగా ఎలా బతుకుతుంది? అది మన రక్త సంబంధం. తన జీవితం పాడైతే మనమే కదా బాధ్యులం.
అందుకే మీ బావగారు సరైన నిర్ణయం తీసుకున్నారు. మీకు వచ్చిన నష్టం ఏమీ లేదు. పురుళ్ళు పుణ్యాలు అన్నీ మేమే చూసుకుంటాము. ఇక ఈ మాట ఇంతటితో ఆపేయి. చేతనైతే కావ్యను ప్రేమగా చూడు, లేకుంటే వదిలేసేయి. ప్రేమగా చూసుకుంటున్న మాకే అనాథ అని వింటే బాధ అనిపించింది. ఆ మాట ఆ అమ్మాయి వింటే ఇంకా ఎంత బాధపడుతుంది అని ప్రశాంతి గారు అంటూ ఉండగా బిలబిలమంటూ అందరూ కిందకి వచ్చారు. వాతావరణం ఒక్కసారిగా నిశ్శబ్దం అయిపోయింది. ఉషా సుమ కిందికి వస్తూ కింద ఉన్న వాళ్ళకి భోజనాలు తీసుకువచ్చారు. ఈ హడావుడిలన్నీ అయిపోయి ఎవరి ఇళ్లకు వాళ్ళు వెళ్ళిపోయారు. ఉన్న వారం రోజుల్లో ప్రశాంతి గారికి కావ్య పట్ల ఉన్న ప్రేమ బాధ్యత చూసి ఆశ్చర్యపోయింది సీమ. అసలు తప్పు చేసింది తన భర్త అయినా ఆ అమ్మాయి బాధ్యతను ఈ దంపతులు తీసుకొని అన్ని పనులు సక్రమంగా నిర్వహించడం చూసి సీమకు ఒక రకంగా బుద్ధి వచ్చిందనే చెప్పాలి. తప్పులు ఎవరైనా చేస్తారు, కానీ ఏ తప్పు లేకుండా ఒక అనాథను తమ బిడ్డలాగా సాగుతున్న వారి ఔన్నత్యానికి నమస్కరించక తప్పదు అని అనుకుంది మనస్ఫూర్తిగా సీమ. దివాకర్కి తను చేసిన తప్పు కళ్ళకు కట్టినట్టు అయింది. పట్టించుకోకుండా ఉంటే ఎంత అనర్థం జరిగేదో, ఒక ఆడపిల్ల జీవితం ఏమైపోయేదో అని సిగ్గుతో తల వంచుకొని ఉన్నాడు. జీవితాన్ని అర్థవంతంగా ఎలా మలుచుకోవాలో తన అన్నను చూసి నేర్చుకోవాలి అని అనుకున్నాడు. ఎవరి పనుల్లో వాళ్ళు బిజీగా ఉన్నారు. ఉమను రెస్ట్ తీసుకోమంటే వెళ్ళి పడుకుంది. ప్రశాంతి గారు బయట వసారాలో ఉన్నారు. సాకేత్ దంపతులు ప్రభాకర్ గారి రూమ్లో ఉన్నారు. సీమ ప్రశాంతి గారి దగ్గరకు వచ్చింది. ప్రశాంతికి నమస్కరించి, తప్పైపోయింది, క్షమించక్క. ఏదైనా అర్థం లేకుండా మాట్లాడుతూ ఉంటాను. నిజంగా ఆలోచిస్తే ఈ తప్పు అంతా మా వల్లే జరిగింది. కానీ అది ఒక బాధ్యతగా నెత్తిన వేసుకొని చేస్తున్న బావగారికి నీకు నమస్కరించాల్సిందే అంటూ పశ్చాత్తాపడింది సీమ. ఇవన్నీ ఇంక వదిలేసేయి సీమ. నీ భర్తని అపరాధిగా చూడొద్దు. మీ సంసారం బాగుండాలని బావగారు ఈ బాధ్యత నెత్తిన వేసుకున్నారు. కానీ అది మేము ఎంతో ఇష్టంగా చేశాము. నేను ఆ పిల్లని కన్న తల్లిలాగా ఆనందపడుతుంటాను. దివాకర్ తప్పు చేసినా ఆ మచ్చ కూడా లేకుండా చేశారు మీ బావగారు. ఇక మీ దంపతులు ఏ గొడవలు లేకుండా ఆనందంగా ఉండండి. అదే మీరు తీసుకోవాల్సిన నిర్ణయం అంటూ నవ్వింది ప్రశాంతి. ప్రశాంతి గారి మంచితనంతో సీమలోని పైచ ప్రకోపాలు అన్నీ దూరం అయిపోయాయి. దివాకర్ సీమ ఈసారి వెళ్ళేటప్పుడు అందరినీ మిస్ అయిపోతున్నాము అన్న బాధతో వెళ్ళారు. అంటే ఇన్నాళ్లకు అనుబంధాలకు విలువ తెలుసుకున్నారు. ఉదయాన్నే ఆదివారం కావడంతో అందరూ ప్రశాంతంగా పనులు చేసుకుంటున్నారు. వాళ్ళందరినీ చూస్తున్న కావ్యకు ఆనందంగా అనిపించింది. ఎటు చూసినా నవ్వులు, కేరింతలు, ఆనందాలు. భగవంతునికి మనసులో నమస్కరించుకుంది. ఇలాంటి కుటుంబాలు ఉంటాయా అని మొదట ఆశ్చర్యపోయిన కావ్యకు ఆ కుటుంబము తన కుటుంబం కూడా అయినందుకు ఎంతో ఆనందపడుతూ ఉంటుంది ఎప్పటికప్పుడు. ఇది ఫ్రెండ్స్ ఈరోజు చిలిపి కోడలు ధారావాహిక 27వ భాగం. 28వ భాగంతో మరలా మీ ముందుకు వస్తాను ఫ్రెండ్స్. ఓకే, బాయ్.